డౌన్ కాదు. మరి కారణం ఇక్కడ మనదే పొరపాటు అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఇప్పుడు నేనే తీసుకుందాం, నేను బోర్డు పైన క్లాస్ తీసుకుంటున్నా, మీరందరూ ఏం చేయాలి? వినాలి, రాయొద్దు కదా. ఫస్ట్ ఏకాగ్రత, శ్రద్ధతో, పట్టుదలతో ఫస్ట్ మీరు వినాలి. వినడం అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి? నోట్ చేసుకోవాలి. అది రెండవసారి అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని రీడింగ్ చేయాలి. అంటే ఒక సబ్జెక్టుని మనము ఒకసారి వినడం వల్ల, ఒకసారి రాయడం వల్ల, ఒకసారి రీడింగ్ చేయడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్లో ముద్రించబడుతుంది, ఉండిపోతుంది. కానీ మనం అలా చేయట్లేదు. ఫస్టే మనం రాసుకున్నా లాభం లేదు, మళ్ళీ చదివినా లాభం లేదు. ఫస్ట్ వింటలేం కాబట్టి. ఇప్పుడు కూడా ఇంతమంది స్టూడెంట్స్ క్లాస్ సరిగా వినట్లేదు. ఎవరన్నా విలువగానే మీ రోగంతా డల్లిపోయింది అంటే మీ మనసు మీ ఆధీనంలో లేదు. ఇది మన జీవితానికి సంబంధించిన విషయం. ఎవరన్నో పిలుస్తున్నప్పుడు మనం ఎందుకు చూడాలి అని అనుకోవాలి. అప్పుడు మీరు ఏకాగ్రతతో ఉన్నట్టు. ఎవరైనా వస్తున్నప్పుడు అటు మీ ఫోకస్ వెళ్ళొద్దు. అది ఏకాగ్రత అంటే మరి ఇదంతా ఎనర్జీ పోవడానికి కారణం మన అనవసరమైన ఆలోచనలు. మరి ఇప్పుడు అనవసరమైన ఆలోచనలు తగ్గాలంటే మనం ఏం చేయాలి? మీకు ఇప్పుడు ప్రాక్టికల్ చేసి చూపిస్తా. మరి మెడిటేషన్ ద్వారా మనకి ఈ అనవసరమైన ఆలోచనలు ఎలా తగ్గుతాయి? ఒకటి, మరి ఈ అనవసరమైన ఆలోచనలు కాకుండా ఇంకొకటి, మీరు నైట్ వరకు చాలా డల్ అయిపోయిన మీరు పడుకునేటప్పుడు ఈరోజు గమనించండి, రాత్రికి మీరంతా ఏదో నీరసంగా డల్గా ఉన్నారు, ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది రాత్రికి. అప్పుడు పడుకున్నారు. మార్నింగ్ లేచినప్పుడు ఎలా ఉంటారు? ఫ్రెష్ అవుతారు. మరి ఎలా ఫ్రెష్ అయిన్లు? ఏం జరిగింది? ఎవరికన్నా పూర్తి క్లారిటీ ఉందా? సరే, పడుకునేటప్పుడు డల్గా ఉన్నాం, బోర్ కొడుతుందా? క్లాస్ కాదు కదా, ఇది సబ్జెక్ట్ కాదు కదా. సరే, అంటే పడుకునేటప్పుడు ఒకలాగా ఉన్న మనము మార్నింగ్ లేచినప్పుడు ఫ్రెష్ ఎందుకైనా? ఏం జరిగింది అసలు? ఆన్సర్ తప్పైనా సరే భయం లేకుండా చెప్పాలి. తప్పైనా సరే మైండ్కి రెస్ట్, శరీరానికి మనస్సుకి అక్కడ ఏమవుతుందంటే రెస్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఎప్పుడైతే శరీరానికి మనస్సుకి రెస్ట్ ఇస్తున్నామో దాని పేరే ధ్యానము. అంటే రాత్రి మనం ఏం చేస్తున్నామంటే నిద్ర మొత్తం కూడా మెడిటేషన్ పెట్టాం. కాకపోతే అక్కడ ఏం జరుగుతుందంటే ఎరుక ఉండదు మనకి, అంటే స్పృహ ఉండదు కదా. అందుకనే మరి రాత్రి నిద్రలో మనము నిద్రపోయినప్పుడు మనస్సులో ఆలోచనలు ఉండయి, ఏమీ ఉండదు. అప్పుడు ఏం జరుగుతుందంటే మన శరీరంలో మీ అమ్మ ఇంటి దగ్గర పిండి పట్టిన జల్లెడని చూసిండ్రు ఎప్పుడన్నా? సన్నంగా రంధ్రాలు ఉంటాయి కదా. మన శరీరానికి కూడా అలాంటి రంధ్రాలు ఉన్నాయి బిడ్డ. మీరు ఒక్కసారి ఈ చేతి పైన వెంట్రుకలు ఉన్నాయి కదా, అంటే పైనుంచి కింది వరకు మన శరీరం పైన వెంట్రుకలు ఉన్నాయా లేదా? ఒక్కసారి గిల్లుకొని చూడండి. దాని కింద ఒక రంధ్రం ఉంటుంది, సూక్ష్మంగా ఉంటాయి చూడండి, వాటిని శ్వేత రంధ్రాలు అంటాం. ఇవి అన్ని రాత్రి ఓపెన్ అవుతాయి. ఇంకా చాలు, చూడమంటే మొత్తం చూసుకోవద్దు, వినాలి, ఇటు చూడాలి, ఇటు వినాలి. అర్థమైందా? రాత్రి మనకి నిద్రలో ఏం జరుగుతుందంటే మైండ్ ఆబ్సెంట్ ఉన్నప్పుడు, ఇది చాలా ముఖ్యమైన పాయింట్, మైండ్ ఆబ్సెంట్గా ఉన్నప్పుడు మన శరీరం లోపలికి విశ్వం యొక్క అంటే భగవంతుని యొక్క శక్తి మన బాడీలోకి వస్తుంది. అప్పుడే మనం
ఫ్రెష్ అవుతున్నాం. మంచం మీద ఉన్న మనము ఏమీ చేయనప్పుడు ఎలా ఫ్రెష్ అవుతామంటే లోపల ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది బాడీ లోపల. అప్పుడే ఈ శరీరానికి ఉన్న రంధ్రాలన్నీ ఓపెన్ అవుతాయి. అక్కడ మనకి ఎరుక ఉండదు కాబట్టి తక్కువ ఎనర్జీ వస్తుంది. బాటిల్ ఇవ్వండి ఒకసారి. ఇప్పుడు మీరు ఇలా కూర్చున్నారు కదా, రాత్రి నిద్రలో ఇలా పడుకుంటాం బేట. ఇప్పుడు మనకి నిద్రలో ఎంత ఎనర్జీ వస్తుందో చూడండి. ఇప్పుడు ఇలా కూర్చోబెడితే ఈ బాబుని పిలిచి దీంట్లో నీళ్లు నింపు బేట అంటే నింపుతాడు కదా, నిండుగా వస్తాయి. ఇదే బాటిల్ని ఖాళీ చేసి ఇలా పడుకోబెడదాం. ఇప్పుడు నింపురా అంటే ఏమవుతుంది? వాడు నింపిన కొద్దీ అవి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇది అడ్డంగా ఉంది. ఈ శరీరము ఇలా పడుకోబెట్టినప్పుడు మన శరీరంలో రాత్రి నిద్రలో నీళ్లు పోయేగా అన్నీ బయటకు కొన్ని ఉంటాయి కదా, అంతవరకే మనకి రాత్రి నిద్రలో ఎనర్జీ కొంచెమే వస్తుంది. ఎందుకు మరి కొంచెం వస్తుందంటే మనకి అక్కడ ఎరుక లేదు, అంటే నిద్రలో ఉన్నాము, స్పృహలో లేం కాబట్టి తక్కువ ఎనర్జీ వస్తుంది. మరి తక్కువ ఎనర్జీని తీసుకొచ్చుకొని పొద్దున స్కూల్లో ఏం చేస్తానంటే అనవసరంగా మాట్లాడడం, అనవసరంగా ఆలోచించడం వల్ల ఏమైపోయింది? ఈ రాత్రి తీసుకున్న ఎనర్జీ అంతా గోవింద కదా. దానివల్ల మనకేమవుతుందంటే శ్రద్ధ లోపిస్తున్నది. మీకు శ్రద్ధ లేకపోవడానికి కారణమే మీరు మీ ఎనర్జీని డౌన్ చేసుకోవడం, అవసరం లేని దాని గురించి ఆలోచించి అవసరం లేని దాని గురించి మాట్లాడడం వల్ల మనం రాత్రి ఎంతో శక్తివంతమైన విశ్వశక్తిని, గాడ్ యొక్క ఎనర్జీని మనం వేస్ట్ చేసుకుంటున్నాం. మరి మెడిటేషన్ చేస్తే, ఇది ఇప్పుడు మనం కూర్చోవడం అంటే మెడిటేషన్. ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, ఈ వాటర్ చూడండి ఒకసారి, ఫ్రెష్గా ఉన్నాయి కదా. అంటే మనం మార్నింగ్ లేచినప్పుడు ఇలా ఫ్రెష్గా ఉంటాం, కానీ సాయంత్రానికల్లా ఇలా ఉంటామా? ఇందులో ఇప్పుడు మట్టే బెట్ట ఇక్కడ ఉంది. అయ్యో ఎందుకు కొట్టినా? చాలు. పైనకి ఇంకా చూపించాలి. పట్టు చూడండి, ఇందాకనేమో ఫ్రెష్గా ఉన్నాయి వాటర్. అంటే ఇవన్నీ ఏంటి అంటే వాటర్ లోపల, అంటే మన లోపల, మన అంతరంగం లోపల ఉన్న మైల ఇది. అది ఎక్కడుందంటే, శ్రద్ధతో వినండి ఒక్కసారి. ఇవన్నీ వేస్ట్ ఆలోచనలు చూడండి. మనం తింపుతున్న కొద్ది మలినాలు తిరుగుతూ ఉన్నాయి నాని. చూడండి, లోపల ఉన్న సూక్ష్మ మట్టి అంటే సన్నని రేణువులు ఇలా తింపుతూ ఉన్న కొద్దీ, ఈ తింపేదే మనస్సు. మరి తిరుగుతున్నాయి ఆలోచనలు. ఇది ఏదైతే ఉన్నదో తిరుగుతున్నది. ఎప్పుడైతే ఈ కింద ఉన్న మలినాలు, మరి ఇందాక ఫ్రెష్ వాటర్ చూపించిన కదా, అలా ఫ్రెష్ వాటర్ ఇది కావాలి అంటే మనం ఫిల్టర్ చేయొద్దు, ఏమీ చేయొద్దు. అవుతాయా కావా? అవుతాయి అన్న వాళ్ళ చేతిలో ఆటండి. ఫిల్టర్ ఏం చేయొద్దు. మరి ఎలా అవుతాయి? ఏం చేస్తే అవుతాయి? ఇది మెడిటేషన్నా? అంటే వాడు కొంచెం ఆన్సర్ చెప్పింది కానీ చెప్పేస్తలేదండి. మేడం ఇది సూక్ష్మంగా పెట్టండి అంటున్నాడు. కరెక్టే చెప్తున్నాను, చెప్పడం వస్తలేదు బెటాకి. ఈ తింపుతున్న మలినాలని కిందికి చేరుకొని నీళ్ళన్నీ ఫ్రెష్గా కావాలి, ఎప్పట్లాగా కావాలి అంటే ఈ గ్లాస్లో ఉన్న వాటర్ని తింపడం ఆపేస్తే అందులో ఉన్న మలినాలన్నీ ఎంత సూక్ష్మంగా ఉన్నా కూడా మెల్లిగా కదలకుండా ఉండాలి. చూడండి, ఎప్పుడైతే మనం ఈ గ్లాస్ని కదలకుండా ఇలా
ఒక గంట, ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం ఇలా ఉంచితే ఫ్రెష్ వాటర్ అయితాయా కావా? మరి ఏం చేసినాం? ఏమీ కదలకుండా ఉంచాలి. అలాగే మెడిటేషన్లో మనం మన ఆలోచనలు లేకుండా మనసుని కదలకుండా ఉంచినప్పుడు మన లోపల ఉన్న అనవసరమైన చెత్త ఆలోచనలు బయటకు వెళ్ళిపోయి ఇలా మనం ఫ్రెష్ అవుతాం. అంటే మెడిటేషన్ వల్ల మనకి మన అంతరంగంలో ఉన్న మైల వెళ్ళిపోతుంది. మన లోపల ఉన్న మరి మైల ఏంటిది? ఆ ఆలోచనలో ఏమొస్తుంది? అనవసరమైన గతం, లేదంటే కోపం, లేదంటే ఫ్రెండ్కి ఎక్కువ మార్కులు వచ్చినాయి అసూయ, ద్వేషం, ఇవన్నీ కూడా మైల అంటే చెత్త. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇందాక మనం స్కూలు గుడి కంటే గొప్పది అన్నాం. ప్రతి స్కూల్లో సరస్వతీదేవి విగ్రహం ఉంటుంది. ఎందుకంటే జ్ఞానానికి ఆమె చిహ్నం కాబట్టి. మరి గుడి కంటే బడి గొప్పది అని ఎందుకు అనుకుంటున్నాం మనం? గుడిలో దేవుడు ఉన్నాడు, కానీ అక్కడ ఏమీ నేర్చుకోవడం ఉండదు. ప్రతి స్కూల్ని ఏ స్టూడెంట్ అయితే దేవాలయంగా భావించి నేను ఒక దేవాలయానికి వెళ్తున్నానన్న భావనతో వెళ్ళి ఇక్కడ సబ్జెక్టు నేర్చుకుంటే చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం 0 స్టేజ్కి వస్తాం. స్కూల్కి వెళ్ళేటప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఒక్క సౌండ్ కూడా రావట్లేదు. అది పిల్లలు, ఆడపిల్లలు అంటే. జీరో స్టేజ్ నుంచి మనం స్కూల్కి వచ్చినాం. 100 నుంచి మనం 100 మార్క్స్తో బయటకు వెళ్తున్నాం. అంటే ఇక్కడ విద్యాలయంలో నేర్చుకునేది ఉంటుంది కాబట్టి అందుకని ఇది చాలా గొప్పది. ఇప్పుడు మెడిటేషన్ అంటే శ్వాస మీద మనం ధ్యాస పెట్టాలి. అంటే ఆలోచన లేని స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు మనం వేళ్ళలో వేలు పెట్టుకొని కాళ్ళు పాదాలు సుఖంగా మనం కూర్చున్న ఆసనాన్ని సుఖాసనం అంటాం. అలా కూర్చొని ఎవరికి తగలకుండా మన వయసు ఎంత ఉంది అన్ని నిమిషాలు చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు స్టూడెంట్స్కి. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఇంకా ఎక్కువ చెత్త వైపు వెళ్ళట్లేదు. ఏదో ఆటలు పాటలు అల్లరిలోనే ఉంది. అయితే ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా 2 టైమ్స్ మనం మెడిటేషన్ చేసుకోవాలి. మరి దీనివల్ల మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తారో ఇక్కడ మనకి ఒక నాడి ఉంటుంది. మీ జ్ఞాపక శక్తిని డెవలప్ చేసే నాడి ఉంటుంది. 2 కనుబొమ్మల మధ్యలో మన జ్ఞాపక శక్తిని డెవలప్ చేసే నాడి పేరు సుషుమ్నా నాడి. సుషుమ్నా అనే నాడి ఉంటుంది. అది మనకి ఎప్పుడు మూసుకొని ఉంటుంది. మన శరీరంలో చాలా వరకు రంధ్రాలు ఎక్కువ శాతం మూసుకొని ఉంటాయి. ఈ మెడిటేషన్ వల్ల ఏమవుతుందంటే ఇది ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించింది ఇక్కడ వెనకాల ఉంటుంది. మెడిటేషన్లో అది ఓపెన్ అయినప్పుడు మనకి జ్ఞాపక శక్తి అనేది జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనకు సుషుమ్నా నాడి అనేది ఇక్కడ మూసుకొని ఉంటుందో మనకి జ్ఞాపక శక్తి అనేది ఉండదు. అందుకని మెడిటేషన్ వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అని ఎందుకు చెప్తున్నారంటే మనకి ఈ మెడిటేషన్ వల్ల అది ఓపెన్ అవుతుంది కాబట్టి దానివల్ల మనకి చక్కగా ఆ జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. మన లోపల ఎన్నో శక్తులు ఈ మెడిటేషన్ ద్వారా పెరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఒక్కసారి మనం ఒక 5 మినిట్స్ మెడిటేషన్
చేయడం కంటే ముందు ఒక విషయం తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఎగ్జామ్ ఉందనుకోండి, చిల్డ్రన్స్, బాయ్స్, ఎగ్జామ్ ఉంది. ఫస్ట్ ఏమొస్తుంది? భయం. భయం వచ్చి చక్కగా తలార స్నానం చేసి గుడికి వెళ్తాం. దేవుడా నాకు ఇన్ని మార్కులు రావాలా, నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతా అని చెప్పి మొక్కుకుంటాం. మరి దేవుడు ఈ పాఠశాలలో లేడా? ఆ చదివే ఒక దేవుడు కదా. ఇది మీరు గ్రహించట్లేదు. ఫస్ట్ అవును కాదు, అల్లరి చేయడం కాదు. ఒక్కసారి మనం సూక్ష్మంగా ఆలోచించాలి. మనము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడే ఒక చదువు. ఈ చదివే ఒక దేవుడని గ్రహించి ఆ సరస్వతి తల్లిని వేడుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనకి వస్తాదో రాదో తర్వాత ముందు భయపడతాం. శ్రద్ధతో మనం ఎప్పుడైతే వింటామో భయము మన దగ్గరికి రాదు. శ్రద్ధతో వినాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే మెడిటేషన్ చేయాలి. ఎక్కువగా ఆలోచించకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకనే ప్రతి చదువు, ప్రతి పుస్తకము ఒక దేవుడే. అందుకనే సరస్వతి బ్రహ్మ, చదువు అంటేనే సరస్వతి బ్రహ్మ. మరి వాళ్ళే మీ దగ్గర ఉన్నారా లేదా? మరి మీ దగ్గరనే ఉన్నారు. అది గ్రహించాలి. చదివే ఒక దేవుడు కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా దేవుని దగ్గరికి వెళ్ళి నేను కొబ్బరికాయ కొడతా అంటే నువ్వు నాకు మార్కులు ఇస్తే నేను నీకు లంచం ఇస్తా, కొబ్బరికాయలు ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మొక్కితే అక్కడ మన తెలివి జీరో అవుతుంది. ఏ చదువుల తల్లి సరస్వతీదేవి బ్రహ్మ ఉన్నారో ఆ పుస్తకాన్ని నువ్వు శ్రద్ధతో చదివితే ఆ సరస్వతి నీకు వస్తుందా రాదా? అది మీరు గుర్తుంచుకోవాలి. అందుకని మనం చదువుల మీద శ్రద్ధ పెట్టాలి. అల్లరి చేస్తే నష్టం లేదు. అల్లరితో పాటు చదువు కూడా ఉండాలి. అందుకని మనం చక్కగా ఈ సరస్వతి దేవిని దేవిగా భావించి చక్కగా వినడం వల్ల మనకి వస్తుంది. ఇప్పుడు మనం ఒక 5 minutes మెడిటేషన్ ఎలా చేయాలి చేద్దాము. ఇది రెగ్యులర్గా మనం 2 times కొన్ని బుక్స్ తీసుకొచ్చిన దాంట్లో బుక్స్ ఉంటాయి. మనకు 5 fingers కాన్సెప్ట్ ఆ బుక్లో ఉంది. అసలు ఈ 5 fingers కాన్సెప్ట్ చూడండి, ఒక్క వేలు కూడా సమానంగా లేదండి. ఒక్కొక్క వేలు ఒక్కొక్క రకంగా ఉంది. ఈ 5 fingers కాన్సెప్ట్ అంటే ఈ చిటికన వేలు ఆటలు కంపల్సరీ పిల్లలు ఆడుకోవాలి. ఎందుకు అంటే ఆటలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ ఆలోచన రాదు. అదే మెడిటేషన్ అంటే ప్రజెంట్లో ఉండడం, ఈ క్షణంలో ఉండి ఆడతారు కాబట్టి. మరి పాటలు పాడేటప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ మొత్తం పాటల మీద ఉంటుంది కాబట్టి. తర్వాత చదువులు, తర్వాత పనులు చదువుకోవాలి. ఓకే, పనులు మీ చిన్న చిన్న పనులన్నీ మీరే చేసుకోవాలి. వీటన్నింటినీ చేయాలి అంటే ఎనర్జీ కావాలి కాబట్టి మెడిటేషన్. మీరు ఒక్కసారి గమనించండి, ఈ మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తామో ఈ 4లో సక్సెస్ అవుతాం. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మనం మెడిటేషన్ చేస్తే చాలు. ఆటలు, పాటలు, చదువులు, పనులు చక్కటి ఎనర్జీతో, చక్కటి నాలెడ్జ్తో మనం చేయగలుగుతాం. అందుకనే ఒక్కసారి అందరూ దూరం కూర్చోండి. వేళ్ళలో వేలు ఇలా పెట్టుకోండి, మీ ఒడిలో పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. ఎక్కువ ఎండ అనిపించిన పిల్లలు కొంచెం ఇటు ముందుకు రండి. అమ్మా, ఎక్కువ ఎండ అనిపిస్తే ముందుకు రండి. ఒక 5 minutes. అందరు ఫస్ట్ కళ్ళు మూసుకోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి. సూపర్. వేళ్ళలో వేలు పెట్టుకోండి, మీ ఒడిలో పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. ఫస్ట్ మనం గంధము పెట్టుకునే స్థానం అనేది ఉంది ఒకటి. దాన్నే మనం కళ్ళు మూసుకోండి. చూడండి, మీ లోపలికి వెళ్తున్న శ్వాస, ఉచ్ఛ్వాస
అంటే ఆక్సిజన్, బయటకి వెళ్తున్న శ్వాస నిశ్వాస అంటే అవసరం లేని కార్బన్ డైఆక్సైడ్. మనలో ఉన్న ఆ శ్వాసతోని మనలో ఉన్న అవసరం లేని టాక్సిన్స్ అనే విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి బేట. 70% వెళ్ళిపోతాయి శ్వాస మీద ధ్యాస పెడితే. హాయిగా కూర్చోండి. మీ 2 కనుబొమ్మల మధ్యలో నుండి శ్వాస మొదలవుతుంది, ముక్కు రంధ్రాల నుంచి కాదు. ముక్కు రంధ్రాల దగ్గర శ్వాస తెలుస్తుంది తప్ప అక్కడి నుంచి మొదలు కాదు. మీ 2 కనుబొమ్మల మధ్యలో మీరు గంధము కుంకుమ స్థానంలో శ్వాస ఉంటుంది. అక్కడ దృష్టిని నిలపండి. మీ దృష్టి అంతా మీ నుదిటి పైన ఉంచండి. అక్కడ నుంచి మన శ్వాస మొదలవుతుంది. అలా లోపలికి వెళ్తున్న శ్వాసని, బయటకి వస్తున్న శ్వాసని మీ కాన్సన్ట్రేషన్తో పూర్తి ధ్యాస అంతా మీ శ్వాస పైన పెట్టండి. ఎవ్వరూ కదలద్దు. కొంచెం సేపే కాబట్టి శ్రద్ధతో చేయండి. చెప్పులు వదిలి కూర్చోండి సార్. ఒక 5 మినిట్స్ మెడిటేషన్. చెప్పులు వదిలి ఒక 5 మినిట్స్ మీరేమీ చేయొద్దు. ఆలోచనలు వస్తాయి మీరు కళ్ళు మూయగానే, వాటిని తొలగించాలి. ఇంటిలో ఉన్న చెత్తని ఎలా మనం తొలగిస్తామో మన లోపల, అంటే దాని అంతరంగము అంటాం, మన లోపల ఉన్న చెత్త అనే ఆలోచనని తీసేయాలి, తొలగించాలి. అప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మీ లోపలికి వెళ్ళాలి. చక్కగా మీ శ్వాసతో మీరు కనెక్ట్ అవ్వండి. ఆ శ్వాసతో ఏకం అవ్వండి. ఆలోచనలు వస్తాయి, తొలగించండి. శ్వాసతో అనుసంధానం అవ్వండి. శ్వాసతో ఎప్పుడైతే అనుసంధానం అవుతామో ఆ శ్వాస ప్రాణశక్తిగా మారుతుంది. అలా ప్రాణశక్తిగా మారిన శ్వాస మనలో ఉన్న భోజనం ద్వారా, నీటి ద్వారా, మనం వేసుకున్న అనవసరమైన లోపల ఉన్న వేస్ట్ అనే టాక్సిన్స్ని బయటకి వదులుతుంది శ్వాస ద్వారా. ఎన్నో క్రిములు లోపల ఉంటాయి చనిపోయి. ఈ శ్వాస ద్వారా మనకి అవి తొలగి చూడ్డానికి మనం ఏమీ చేయట్లేదు అనుకుంటాం, కానీ లోపల అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మెడిటేషన్ వల్ల. శ్రద్ధతో పెట్టండి శ్వాస మీద ధ్యాస. ఎటువంటి రోగాలున్నా, ఎటువంటి సమస్యలున్నా ఫస్ట్ శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా మారుతుంది. తర్వాత మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఏ ఆలోచన వస్తుందో గమనించండి, దానిని తొలగించండి. మళ్ళీ శ్వాస వైపు రావాలి. మనం చేయాల్సిందల్లా వస్తున్న ఆలోచనని తొలగించి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఉట్టిని కూర్చోవద్దు. పొట్టిని కళ్ళు మూసుకొని కూర్చుంటే మెడిటేషన్ గురించి తెలియదు కాబట్టి చెయ్యాలి. ఏం చేయాలి? కేవలం శ్వాస పైన మీ ధ్యాసను పెట్టండి. అదే చక్కగా మీ లోపల మిమ్మల్ని లోతులోకి తీసుకెళ్తుంది. మనం చేయాల్సింది ఏమీ లేదు, చేసేదంతా శ్వాసనే.
ఒక ఆలోచన వస్తుంది, ఓకే అవసరం లేదు తొలగించండి. అప్పుడు మళ్ళీ శ్వాసని గమనించండి. చూడండి ఎంత శ్రద్ధతో చేస్తున్నారో. ఆ శ్రద్ధ వల్ల మనకి బెనిఫిట్స్ వస్తాయి. శ్రద్ధ ఉన్నవానికి జ్ఞానం వస్తుందని చెప్పింది కృష్ణ భగవానుడు. కానీ మనం దాని మీద ప్రాముఖ్యత చూపించట్లేదు. మెడిటేషన్ అనేది మనిషిని శుద్ధి చేస్తుంది. స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది, ధ్యానం చేస్తే అంతరంగం మనస్సు శుద్ధి అవుతుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది అల్లరి చేస్తే, తర్వాత ఏడాల్సింది మనమే. కాబట్టి ఈ చిన్న వయసులోనే ఉన్న మీ మొక్కలన్నీ కూడా ఎటు వంపితే అటు వంగుతాయి. కాబట్టి ఖచ్చితంగా మెడిటేషన్ అవసరం. మీరు ఎదిగే వృక్షాలు, మీరందరూ మొక్కలుగా ఉన్నారు, మహావృక్షాలుగా మారి చూడండి. ఈ చెట్ల కిందే మనం నీడలో కూర్చున్నాము. అలా మనం కొందరికి నీడనివ్వాలి అంటే మనము మహావృక్షంగా, జ్ఞానవృక్షంగా మారాలి. అది మెడిటేషన్తో సాధ్యమవుతుంది. అంతర్శుద్ధితో, జ్ఞానంతో మహావృక్షంగా మారి అందరికీ ఉపయోగపడేలాగా తయారవుతాం ధ్యానం ద్వారా. ఒక 2 minutes, కేవలం 2 నిమిషాలు మాత్రమే. ఓకే చిల్డ్రన్, కళ్ళు తెరవద్దు. మీ చేతులను విప్పి కళ్ళపైన బోర్లించుకోండి. మీ వేళ్ళు కన్ను పొట్టల పైన రావాలి. రుద్దద్దు, ఏమీ చెయ్యొద్దు. ప్రశాంతంగా మీ చేతులని 5, 4, 3, 2, 1 ఇలా 5 seconds తర్వాత చేతులని తొలగించి చక్కగా అరిచేతులను చూస్తూ కళ్ళు ఓపెన్ చేయండి. వెంటనే మాట్లాడద్దు, కాస్త మౌనంగా ఉండండి. మనం ఎప్పుడు మెడిటేషన్ చేసినా ఇలా 5 seconds తర్వాత కళ్ళు ఫస్ట్ తెరవకుండా చేతులు విప్పి కళ్ళపైన పెట్టుకోవాలి. తర్వాత 5 seconds తర్వాత చక్కగా మనం కళ్ళు తెరవాలి. ఇలా మనం రోజుకు 2 సార్లు ఇంట్లో కానీ స్కూల్లో కానీ, మన వయసు ఎంత ఉంది, 10 సంవత్సరాలు అయితే 10 నిమిషాలు, అలా 2 times చేసుకోవాలి. అలా చేసుకుంటూ ఉన్న కొద్దీ మన లోపల ఫస్ట్ భయం పోతుంది. ఓకే, నేను మీకు పాంప్లెట్స్ కొన్ని తీసుకొచ్చిన, కొన్ని బుక్స్ తీసుకొచ్చిన 10th క్లాస్ వాళ్ళకి, అవి చదవండి. ధ్యానం ఎలా చేయాలో ఆ పాంప్లెట్లో ఉంటుంది కాబట్టి అవి తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.